వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. విజయసాయిరెడ్డిపై కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాను బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కన్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం దానికి సంబంధించి పూర్తి సమాచారం అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే కాకినాడ సీ పోర్టు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డికి నోటీసులు అందాయి. 6వ తేదీన విచారణకు హాజరు కావాలని అయితే నోటీస్ లో ఈడీ అయితే పేర్కొంది. అయితే కాకినాడ సీ పోర్టుకు సంబంధించి జరిగిన వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతానికి అయితే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల వెనుక సెజ్ లోని ఉన్నటువంటి వాటాలు ఏవైతే ఉంటాయో వాటాలకు సంబంధించి బలవంతంగా లాగేసుకున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల వెనుక ప్రస్తుతం విజయసాయిరెడ్డికి అయితే నోటీసులు అందాయి. మొత్తం కోట్లాది రూపాయలు తారుమారని ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఆరోపణకు సంబంధించి ఈడీ విచారించేందుకైతే సిద్ధమవుతుంది. ఇప్పటికే కాకినాడ వెంకట్రావుకు సంబంధించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఆ కేసు ఆధారంగా ఈడీ ఈసీఆర్ అయితే నమోదు చేసింది. ప్రస్తుతానికైతే అన్ని వివరాలు పోలీసుల దగ్గర నుంచి తీసుకొని ప్రస్తుతం ఈడీ విచారణకు ప్రస్తుతానికైతే రెడీ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మనీ లాండరింగ్ సంబంధించిన ఆరోపణల వెనుక ఎన్ని కోట్లు అక్రమాలు జరిగాయి అనేది ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలో వాటి వెనుక ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఉన్నారా, ఇంకా ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, అధికారులు ఎంతమంది ఉన్నారనేది ఈడీ విచారణలో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. 6వ తేదీన హైదరాబాద్ బషీరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈడీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం అయితే స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.